హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని జెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజైతే మనం చేయబోయే వీడియో ఏంటంటే, చాలా సార్లు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, "అన్నయ్య ఎన్‌సీసీ కటాఫు ఓసీ కటాఫ్ కంటే ఎక్కువ ఉంటుంది ఏంటి?" అని జెప్పేసి. కొన్ని సార్లయితే ఓసీ కటాఫ్ కంటే కొన్ని జిల్లాల్లో తక్కువుంటది. కొన్ని జిల్లాల్లో ఓసీ కటాఫ్ కంటే ఎక్కువ ఉండడం జరుగుతుందనమాట. ఎన్‌సీసీ కటాఫే ఎక్కువ ఉంటుంది ఓసీ కటాఫ్ కంటే. ఈ డౌట్ మనకి చాలామంది అడిగారు. ఇప్పుడే గాదు స్టార్టింగ్ నుంచి కూడా నాకు చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఈ ఎన్‌సీసీ కోసం గాని, ఈ రిజర్వేషన్స్ గురించి చెప్పేటప్పుడు చెప్దామని జెప్పేసి నేనైతే దీని గురించి ఆగాననమాట. సో, దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఈరోజు మనం ఇద్దాం. ఫ్రెండ్స్ మీరు గాక ఫస్ట్ టైమ్ మన ఛానల్ గాక చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. ఇక వీడియోలోకెళ్ళిపోతే లేట్ చేయకుండా 2016 ఎస్ఐ జాబ్స్ ఏం జరిగిందంటే 2016 ఎస్ఐ జాబ్‌లో జనరల్ వాళ్ళకి 285 మార్క్స్ వచ్చాయి. జనరల్ వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ 285 ఉందన్నమాట. జనరల్ కట్ ఆఫ్ 285 ఉంది. అయితే మామూలుగా ఎన్‌సీసీ కట్ ఆఫ్ తక్కువ ఉంటదని చెప్పేసి అనుకుంటాం. 285 ఓసీ ఉంది కాబట్టి 280 284 అంటే ఆహ్, ఓ ఓపెన్ కటాఫ్ కంటే తక్కువ ఉంటది కదా! అని చెప్పేసి అందరం అనుకుంటాం. అందరూ ఆ విధంగానే ఆలోచన చేస్తాం. తెలియకపోయినంత కాలం కూడా మనం ఆ విధంగానే ఆలోచిస్తాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ కటాఫ్ తక్కువ ఉంటుంది అని అనుకుంటారు. సో, ఇక్కడ 2016లో జరిగినటువంటి ఆహ్, ఎస్ఐ ఎగ్జామ్‌లో 285 మార్కులు ఓపెన్ కటాఫ్ అయితే ఉంది. ఎన్‌సీసీ కటాఫ్ అయితే 286 మార్కులు ఉంది. అంటే ఓపెన్ కటాఫ్ కంటే ఒక మార్క్ ఎక్కువే ఉంది. 285 మార్కులు ఓపెన్ కటాఫ్ ఉంటే, ఎన్‌సీసీ కటాఫ్ వచ్చేసి 280 మార్కులైతే ఉంది. అదేవిధంగా 2016లో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో కూడా కటాఫ్ కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్‌లో ఏ విధంగా ఉందంటే, ఓసీ కటాఫ్, ఓసీ కటాఫ్ 133 ఉంటే, ఓసీ కటాఫ్ 130 మార్కులుంది ఓసీ కటాఫ్. ఎన్‌సీసీ కటాఫ్ వచ్చేసి 140 మార్కులుంది. ఎన్‌సీసీ కటాఫ్ వచ్చేసి 140 మార్కులుంది. ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతుంటాం. ఏంటి ఇలాగుందని జెప్పేసి. అదేవిధంగా 2016లో జరిగినటువంటి సివిల్‌కి సంబంధించిన దాంట్లో సివిల్ కానిస్టేబుల్‌కి సంబంధించిన దాంట్లో జనరల్ అభ్యర్థులకి, జనరల్ అభ్యర్థికి 125 మార్కులొస్తే, జనరల్ అభ్యర్థికి 125 మార్కులొస్తే, ఎన్‌సీసీ కటాఫ్ అనేది 118 మార్కులుంది. అంటే ఇక్కడ తగ్గింది. 2016లో జనరల్ కటాఫ్ 125 ఉంటే ఎన్‌సీసీ వారికి 118 ఉంది. అంటే ఒక్కో జిల్లాలో ఇలాగ ఉంటదన్నమాట. అదేవిధంగా కృష్ణా జిల్లాలో చూస్తే ఆహ్, జనరల్ కటాఫ్ 126 ఉంటే ఎన్‌సీసీ కటాఫ్ 127 ఉంది. అంటే ఒకటి పెరిగిందిక్కడ. అదేవిధంగా గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఏం జరిగిందంటే గుంటూరు డిస్ట్రిక్ట్‌లో జనరల్ కటాఫ్, జనరల్ కటాఫ్ 136 ఉంటే ఎన్‌సీసీ కటాఫ్ 125 మాత్రమే ఉంది. 125. అదేవిధంగా ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో కాక చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో కూడా జనరల్ అభ్యర్థులకి 134 కటాఫ్ ఉంటే ఎన్‌సీసీ వాళ్ళకి 141 అంటే కొన్ని జిల్లాల్లో తగ్గుతుంది. కొన్ని జిల్లాల్లో పెరగడం జరుగుతుంది. ఈ ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అయితే ఏ సందర్భంలో ఎన్‌సీసీ కటాఫ్ అనేది ఎక్కువగా ఉంటది. మనకిప్పుడు కావాల్సిందేంటంటే ఏ సందర్భంలో ఎన్‌సీసీ కటాఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ సందర్భంలో ఓసీ కటాఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది దానికి మనం ఉదాహరణగా చూసుకుంటే, ఎగ్జాంపుల్ వచ్చి ఒక 100 పోస్టులున్నాయండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఒక 100 పోస్టులున్నాయి. ఈ 100 పోస్టుల్లో ఓపెన్‌కి సంబంధించి ఒక 50 పోస్టు 50 పోస్టులయితే ఉన్నాయి. 100 పోస్టులకి 100 పోస్టులున్నాయని అనుకుంటే, 100 పోస్టులు ఓపెన్ కేటగిరీలో 50 ఉంటే, ఈ 50లో మళ్ళీ స్పెషల్ రిజర్వేషన్స్ అని జెప్పేసి ఓ 10% ఎళ్ళిపోతది. స్పెషల్ రిజర్వేషన్స్ అని చెప్పేసి ఓ 10% పక్కన పెట్టేస్తే, ఇక మనకు మిగిలేది 40% ఓన్లీ, ఓన్లీ జనరల్ అభ్యర్థులకు మిగిలేది, ఓన్లీ జనరల్ అభ్యర్థులకు మిగిలేది ఒక 40 పోస్టులు మాత్రమే మిగులుతాయి 100కి. సో, ఇందులో 3 పోస్టులు ఈ 40 పోస్టుల్లో 3 పోస్టులనేవి ఎన్‌సీసీ వాళ్ళకుంటాయి. టోటల్‌గా చూసుకుంటే 100కి 40 ఓపెన్‌లో ఉన్నాయనుకుంటే, ఈ ఎన్‌సీసీ వాళ్ళకొక 3 పోస్టులయితే ఉన్నాయి. 3 పోస్టులయితే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఆహ్, టాప్ మార్క్స్ వచ్చేసి ఒక 170 మార్కులు టాప్ మార్క్స్ వచ్చాయనుకోండి. 170 మార్కులు టాప్ మార్క్స్ వచ్చాయని అనుకున్నాం. కట్ ఆఫ్ వచ్చేసి 133 దాకా వచ్చిందనుకోండి. అంటే 170 మెరిట్ అబ్బాయికుంటే 133 వరకు కట్ ఆఫ్ వచ్చిందనుకోండి. ఈ కట్ ఆఫ్ వచ్చిందనుకోండి. అంటే ఇక్కడి నుంచి 170 నుంచి 133 దాకా 40 మంది ఉంటారు కదా! 40 మంది ఓపెన్ కేటగిరీలో 40 మంది ఉంటారు. ఈ 40 మందిలో ఈ 40 మందిలో ఎన్‌సీసీ చేసినోళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఈ ఈ ము ఈ ఈ 3 కేటగిరీలో ఖచ్చితంగా అంటే ఈ 3 టాప్‌లో ఉండే అంటే ఉండేలో
ఉండే అవకాశం ఉంటాయి. టాప్‌లో ఉండొచ్చు, బాటంలో కూడా ఉండొచ్చు. సో, ఇక్కడ 170 నుంచి 133 మార్కులు వచ్చేవాళ్ళలో ఎన్‌సీసీ వాళ్ళు గాని ఉన్నారనుకోండి. ఎన్‌సీసీ వాళ్ళు గాని ఉన్నారనుకో, అయితే 170 తర్వాత అలా మెల్లగా వచ్చేసి ఎన్‌సీసీ వాడు ఒక 145 దగ్గర ఉన్నాడనుకోండి. ఆ 145 ఆ 145 అక్కడ చూపిచ్చేస్తాడు. ఎన్‌సీసీ క్యాండిడేట్ ఒకడు 145 కాడ చూపిచ్చేస్తాడు. మన కటాఫ్ ఎంత అనుకున్నాం? 133. అంటే అప్పుడు ఏం చేసింది? ఓసీ కటాఫ్ కంటే ఓసీ కటాఫ్ కంటే ఈ ఎన్‌సీసీ కటాఫ్ అనేది ఎక్కువుంది. ఎందుకంటే ఎన్‌సీసీ కటాఫ్ వాడికి అక్కడ 145 మార్కులు వచ్చాయి కాబట్టి ఈడికి ఆల్రెడీ ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఈ టాప్‌లోనే చూపిచ్చేస్తాడు. తర్వాత 135 వచ్చినా 135 వచ్చాయనుకోండి రెండో వాడికి. ఆ 135లో 133 ఓపెన్ కటాఫ్ ఉన్న 135లో ఈ ఎన్‌సీసీ ఉన్నవాడిని చూపించేస్తాడు. ఇంకెవ్వరు అక్కడ లేరనుకోండి. ఈ 133 తర్వాత ఎన్‌సీసీ వాడు ఉన్నాడనుకోండి. ఈ మూడో వాడిని ఈ కింద చూపించడం జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ 127 ఉందనుకో, ఆ 127లో ఎన్‌సీసీ వాళ్ళని చూపించడం జరుగుతది. ఈ విధంగా 133 కంటే ముందు ఇద్దరు ఉన్నారనుకోండి. ఆళ్ళని ఏం చేస్తారు? ఓపెన్ కటాఫ్ కంటే ఎన్‌సీసీ కటాఫ్ ఎక్కువగా ఉన్నట్టు గమనించాలి. ఈ ఈ 133 కంటే కటాఫ్ కంటే కొన్ని జిల్లాల్లో ఎన్‌సీసీ వాడు వెనకాల ఉన్నాడు ఒక 127 మార్కులకి. అంటే అప్పుడు ఏం జరుగుతది? ఓపెన్ కటాఫ్ 133 ఉన్న ఈ ఎన్‌సీసీ వాడు 127లో ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి కటాఫ్ తగ్గుద్ది. ఒక్కోసారి కటాఫ్ అనేది పెరగడం జరుగుతది. ఈ సందర్భంలో మాత్రమే ఓపెన్ కటాఫ్ కంటే ఎన్‌సీసీ కటాఫ్ ఎక్కువగా ఉండడం గాని, లేదా ఆహ్, ఎన్‌సీసీ కటాఫ్ ఓపెన్ కటాఫ్ కంటే తక్కువగా ఉండడం గాని జరుగుద్దనమాట. అంటే టాప్‌లో ఉన్న, బాటమ్‌లో ఉన్న ఎన్‌సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అక్కడ జాబ్ అనేది ఇచ్చేస్తారు. ఒకవేళ టాప్‌లో ఉంటే టాప్‌లో ఇచ్చేస్తారు. బాటంలో ఉంటే బాటంలో ఇచ్చేయడం జరుగుతది. సో, ఈ ఈ సందర్భాల్లో మాత్రమే ఎన్‌సీసీ కటాఫ్ ఓపెన్ కటాఫ్ కంటే ఎక్కువగా ఉంటది. అప్పుడు మనకు అర్థం అవ్వదు. అదేంటి నాకు ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంది కదా! 133 ఓపెన్ కటాఫ్ ఉంటే నాకు రాలేదేంటి అనుకుంటాం. ఇప్పుడు 133 తర్వాత ఒక్కోసారి 135 వచ్చినా మనకు రాదు. ఓపెన్ కటాఫ్‌లో ఉన్నోడికి వచ్చింది అని అంటుంటారు. అటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ విధంగా జరుగుతది. సో, ఇది ఈనాటి వీడియో అయితే. ఓకేనా? థాంక్ యూ.